మామూలుగా ఇది మంచి సినిమా అనిపించుకోవడం చాలా కష్టం కదా. అలాంటి అప్లాజులు మీకు చాలాసార్లు వచ్చింది, మంచి సినిమాలు చేశారు కాబట్టి. కమర్షియల్ సినిమా, హిట్ సినిమా ఇలాంటివి వినాలన్న తాపత్రయం రోజు రోజుకి పెరుగుతుందా మీలో? లేదు సార్, అది ఎప్పుడు రాలేదు. మేబీ నేను నాటకం నుంచి రావడం వల్ల ఏమో తెలియదు, మైండ్ సెట్ ఎప్పుడు అటేపు వెళ్ళలేదు. అంటే నంబర్ కావాలి అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు నచ్చిన పని చేసుకోవడానికి అనిపిస్తుంది. కానీ దాని త్రూ ఏదో గ్రోత్ ఉంటుంది అని కాకుండా, ఒక కథని చెప్పడానికి మనమే ఒక కథ గురించి ప్రీ వెడ్డింగ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను, ఒక కథ ఉందంటే దానికి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను అని. ఈరోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా అదే, ఆ కథ ఏమైంది అంటే ఇంకా ట్రై చేస్తున్నామని. అంటే ఒక 1 year అనుకోండి, 2025 నవంబర్ రిలీజ్, ఇది జూలై, ఆల్మోస్ట్ 9 months. ఇంకా నేను ఆ ప్రొడ్యూసర్ కోసం ఎత్తుతున్నాను. సో ఆ లగ్జరీ వస్తుంది అని ఆ నంబర్ కోసం అనడం తప్ప దాని మీద ఏదో బెనిఫిట్స్ వస్తాయని కాదు. అంటే నచ్చిన కథని చెప్పడానికి ఇబ్బందులు ఉండకూడదు అనే ప్రయత్నం, ఒక ప్రయాస అంతే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్స్, మీ దగ్గరికి వచ్చే దర్శకులు ఏ ఐడియాలజీతో వస్తున్నారు? అంటే మీతో సినిమా అంటే 2-3 కోట్లతో అయిపోద్ది, 2-3 కోట్ల బిజినెస్ అంటే తీసుకురావచ్చు, కనీసం ఓటీటీ అమ్ముకుంటే ఎలాగోలాగా గట్టెక్కేస్తాం, ఇలాంటి మైండ్ సెట్తోనే వస్తున్నారా? కొంత ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్లో ఒక 20% ఇలాగే ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే మనకి స్టీరియో టైప్స్ అలవాటు. అంటే ఒకరు తెలంగాణలో కామెడీ చేశారంటే తెలంగాణ కామెడీ రోల్ రాసేటప్పుడు ఈయన బాగుంటాడు, లేదు ఈయన కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడతారంటే ఆ రోల్స్కి ఇతనే, లేదు హీరో ఫ్రెండ్గా ఇతనైతే బాగుంటాడు, ఇతనే హీరో ఫ్రెండ్. దీనికి అలవాటు పడ్డాం. రైట్. నాకు అప్పుడప్పుడు హిందీలో ఆశ్చర్యం వేసేది, బరేలీకి బర్ఫీలో చేసిన రాజ్ కుమార్ రావేనా తర్వాత మళ్ళీ మనకి పక్కకి జరిగి ఒక టెర్రరిస్ట్ రోల్ చేసింది అనిపిస్తుంది. అంటే ఆ డైవర్సిటీ ఏదైతే ఉందో, ఇతన్ని ఇలా కూడా చూడొచ్చు, ఇతనితో ఇది కూడా చేయించవచ్చు అనేది కొంత తక్కువ. సో ఇక్కడ ఏమైపోయిందంటే, నేను జార్జ్ రెడ్డి, సిన్, టక్ జగదీష్ చేసినప్పుడు దాని తర్వాత నన్ను అడిగినవన్నీ అలాంటివే. పవర్ట్, ఉమనైజర్, క్లాస్లో చెడ్డవాడు, ఊర్లో చెడ్డవాడు, అమ్మాయిల్ని ఏడిపిస్తాడు, లేకపోతే రేప్ చేస్తాడు, ఇవే ఎక్కువ వచ్చాయి. నేను వాటిని వద్దు 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 అని నేను చేయలేను, ఇలాంటివి నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు అన్నప్పుడు మసూదా వచ్చింది, పరేషాన్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ నెక్స్ట్ డోర్, ఒక అమాయకుడు, బుద్ధిమంతుడు, మంచి భర్త, మంచి కొడుకు, ఇవి ఒక పాయింట్ తర్వాత ఉద్యోగంలా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది బ్రేక్ చేయాలి అంటే, వచ్చే వాళ్ళకి ఓకే ఇతను దీనికి కరెక్ట్, దాని బదులు ఇతను ఇవి కూడా చేస్తున్నాను. లక్కీలీ నేను చేస్తున్నాను, ఇంతకుముందు నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను. సో ఇతను ఇలా కూడా చూద్దాము అనేవాళ్ళు తక్కువ. నా దగ్గరకు వచ్చే వాటిలో ఆల్మోస్ట్ 60-70% మంచివాడు, అమాయకుడు, బుద్ధిమంతుడు, ఉద్యోగానికి వెళ్తాడు, పిల్లని బాగా చూసుకుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లెటూరు. 100లో 99 సినిమాలు పల్లెటూరువే. అంటే అది రెడీమేడ్ లాగా, అంటే కష్టపడక్కర్లా. ఓకే ఇతను దీనికి బాగుంటాడు, గడ్డం పెంచవచ్చు, లుంగి కట్టించవచ్చు, లేదా ప్యాంట్ షర్ట్ వేయవచ్చు, గడ్డం పెంచాలి, అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అసలు మీరిచ్చే సజెషన్ ఏంటండి ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ? ఇంకో కథ రాయమంటారా, లేదంటే దీనికి నేను సూట్ అవనంటారా, లేదంటే ఇది నాకు వర్కౌట్ కాదంటారా, ఏమంటారు? అసలు చాలా రేర్ సార్ ఈ కథలో నేను కనబడట్లేదు అన్నది నాకు తెలిసి ఇప్పుడు ఒక 2 సార్లే చెప్పుంటాను. అంతేనా? చాలాసార్లు ఏంటంటే వాళ్ళు రాసుకోవడమే ఈ మీటర్స్లో రాసుకొని వస్తారు కాబట్టి మళ్ళీ ఇదే రోలా అనిపిస్తుంది. అండ్ ఈరోజు నేను ఒకరు చెప్తున్నాను, పెళ్ళాం మొగుడు సినిమాలు కొంతకాలం ఆపేద్దాం అనుకుంటున్నాను. సో స్టీరియో టైప్ ఇంకా ఎంతకాలం అవే కథలు అట్లయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, పెళ్ళి అవుతుంది, లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అక్కడే తిరుగుతుంది. ఇంకా సినిమా చాలా పెద్దది అండ్ నాకు ఒకేలా చేయకూడదు, ఒకే ఉద్యోగం లాగా ఉండకూడదని నేను ఇందులోకి వచ్చాను. కాబట్టి జానర్లు నాకు ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది, క్యారెక్టర్లు ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది. అండ్ నిజంగా నాకు క్రేజీ క్యారెక్టర్ వస్తే ఈవెన్ నేను మళ్ళీ విలన్ చేయాలని ఉంది. ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఒకేలాగా రోజు కనబడాలి, ప్రతి సినిమా కనబడాలని లేదు. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది. ఇక ముందు కూడా అవే రిపీట్ అవ్వకుండా కొత్తగా చేద్దాం అనుకోవచ్చు.